ఈ సృష్టిలో అత్యంత విలువైనది ఏమిటో తెలుసా? ప్రాణం. కానీ ప్రాణం ఉన్న మనం మనల్ని పట్టించుకుంటున్నామా, లేక భౌతికపరమైన ఆలోచనలతో ఎక్కువగా గడిపేస్తున్నామా? ఈ ప్రాణశక్తిని పెంచుకోవడానికి మనం ఎటువంటి సాధన చేయడం లేదు. ప్రాణాన్ని కాపాడుకోవడం అంటే ప్రమాదాల నుండి దూరంగా ఉండడం కాదు, ఆరోగ్య సూత్రాలు పాటించడమూ కాదు. అసలు ప్రాణం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నుండి వస్తుంది? ప్రాణం మన ప్రాణమయ కోశంలో ఉంటుంది. ప్రాణశక్తి మనం తీసుకునే శ్వాస నుండి వస్తుంది. శ్వాస ఆగిపోతే ప్రాణం కూడా ఆగిపోతుంది. అత్యంత విలువైన ఈ ప్రాణాన్ని అందిస్తున్న శ్వాసను ఎరుకతో ఎప్పుడైనా గమనించామా? ఈ శ్వాసను మనం గమనించకపోతే బ్రతికున్నా మరణించినట్టే. శ్వాసను గమనించాలంటే ఎప్పుడు, ఎలా గమనించాలి? అసలు శ్వాసను ఎరుకతో గమనించడం సాధ్యమవుతుందా అంటే అవును, సాధ్యమవుతుంది. అది కేవలం ధ్యాన సాధనలో మాత్రమే సాధ్యమవుతుంది. ధ్యాన సాధన అంటే వినూత్న పద్ధతిలో మరియు ప్రత్యేక సమయంలో చేసేది కాదు, కఠోర తపస్సు కాదు. ధ్యాన సాధన ఎంతో సులభమైనది. ధ్యాన సాధన చేసే విధానం స్థిర సుఖాసనంలో ప్రశాంతంగా కూర్చొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యాన సాధన. మన దినచర్యలో అన్నింటికన్నా ముందుగా ప్రాధాన్యతనిస్తూ ఒక భాగం చేసుకోవలసిన అత్యవసర ప్రక్రియ. ధ్యానం చేయడం వల్ల మన జీవితంలో ఎన్నో అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు. ధ్యానం చేయడం వలన మన జీవితాన్ని సరియైన విధంగా మార్చుకోగలం. మరి ధ్యాన సాధనలో శ్వాసను ఎందుకు గమనించాలి? శ్వాస యొక్క ప్రాధాన్యత ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్వాస ద్వారా ఆక్సిజన్ మాత్రమే కాదు, ప్రాణశక్తి కూడా ప్రవహిస్తుంది. వేల సంవత్సరాల క్రితం మన ఋషులు రచించిన స్వరయోగ సాధన అనే శాస్త్రంలో శ్వాసక్రియకు ప్రత్యేక స్థానం ఉంది. మనం తీసుకునే శ్వాసలో ఒక్కో ముక్కురంధ్రం ద్వారా తీసుకునే శ్వాస మన ఆరోగ్యాన్ని, మన సామర్థ్యాన్ని నిర్ణయించే అద్భుతమైన ప్రాణశక్తి. అతి రహస్యమైన శ్వాస శాస్త్రాన్ని తెలుసుకొని శ్వాసను గమనించడం ద్వారా మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో, ఒక స్పష్టమైన జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకుందాం. మనం చూస్తున్న ఈ భౌతిక శరీరం వెనుక ఒక సూక్ష్మ శరీరం దాగి ఉంది. దీనినే ఎథరిక్ బాడీ అంటారు. ఈ ఎథరిక్ బాడీలోనే నాడులు ఉంటాయి. నాడులు అంటే రక్తం ప్రవహించే నరాల వ్యవస్థ కాదు, ఇవి శక్తిని మాత్రమే ప్రసారం చేసే మార్గాలు. ఆధ్యాత్మిక లెక్కల ప్రకారం మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. వీటిలో ఈడ, పింగళ మరియు సుషుమ్న నాడులు ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. హఠయోగ ప్రదీపిక వంటి ప్రామాణిక గ్రంథాలు ఈ నాడుల యొక్క ప్రాముఖ్యతను ఇలా వివరిస్తున్నాయి. ఇడ, పింగళి నాడులు వెన్నెముకకు 2 వైపులా ఉంటే సుషుమ్న నాడి మధ్యలో ఉండి సహస్రారం వరకు వ్యాపించి ఉంటుంది. మనం తీసుకునే ప్రతి శ్వాస ఇడ, పింగళి నాడుల్లో ఏదో ఒక దాని ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ శ్వాస ప్రవాహం మన శారీరక మరియు మానసిక వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. శ్వాసను గమనించడం అంటే మన ప్రాణాన్ని గమనించడమే. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు లేదా నిద్రిస్తున్న సమయంలో ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఎడమ ముక్కు రంధ్రాన్ని ఇడానాడి లేదా చంద్రనాడి అంటారు. ఇడానాడి చంద్రుడు ఎలాగైతే ఈ లోకానికి వెలుగును, చల్లదనాన్ని అందిస్తాడో అదేవిధంగా ఇడానాడి కూడా శరీరానికి శాంతిని చేకూరుస్తుంది. ఇది మన శరీరంలోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా మనల్ని విశ్రాంతి స్థితికి తీసుకువస్తుంది. ఇది మన మెదడులోని కుడి భాగంతో అనుసంధానించబడి ఉంటుంది. సృజనాత్మకమైన కళలు, కవితలు, సంగీతం, చిత్రలేఖనం వంటి లోతైన ఆలోచన గల పనులు చేసేటప్పుడు ఈ నాడి ప్రభావం చూపుతుంది. మనం ఆందోళనలో ఉన్నప్పుడు లేదా మన మనసు అదుపు తప్పినప్పుడు మన ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటే మనలో ప్రశాంతత కనిపిస్తుంది. మరి మనల్ని కార్యోన్ముఖుల్ని చేసే నాడి పింగళ నాడి.
దీనినే సూర్యనాడి అని కూడా పిలుస్తారు. సూర్యనాడి మనలోని ఉత్సాహాన్ని, పట్టుదలని, శక్తిని పెంపొందిస్తుంది. పింగళనాడి మన మెదడులో ఎడమ భాగంతో అనుసంధానించబడి ఉంటుంది. ఇది తార్కికమైన ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాల్లో ప్రభావం చూపుతుంది. ఈ నాడి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు లేక వ్యాయామం చేస్తున్నప్పుడు చురుకుగా ఉండాలి. ఈ నాడి మనలోని జఠరాగ్నిని పెంచి ఆహారాన్ని అరిగేలా చేయడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరిస్తుంది. మనం సోమరితనంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా పని చేయాలి అనే ధ్యాస లేనప్పుడు కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు తక్షణమే మనలోని శక్తి ప్రవహిస్తుంది. ఈ ప్రపంచంలో ఏదైనా విజయం సాధించాలన్నా, కష్టమైన పనులు సునాయాసంగా చేయాలన్నా సూర్యనాడి సహకారంతో సాధించవచ్చు. మనలోని సూర్య మరియు చంద్రనాడుల్లో శక్తి ప్రవాహం సరిగ్గా లేనప్పుడు ఒక రకమైన ప్రాణశక్తి యుద్ధానికి దారితీస్తుంది. మొదటగా పింగళనాడి. ఇందులో అదే పనిగా శక్తి ప్రవాహం జరిగినట్లయితే మన శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు మనలో కోపం, చిరాకు, ఆతృత వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది అధిక రక్తపోటుకు, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. రెండవ నాడి ఇడానాడి. ఈ నాడిలో శక్తి ప్రవాహం అధికమైతే మనలోని స్తబ్దత, నీరసం, శరీరం చల్లబడటం, జ్ఞాపక శక్తి తగ్గడం, నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య వల్ల లో బీపీ, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మన శరీరంలో అనేక వ్యాధులకు కారణం మన మెదడులోని 2 భాగాలు సమన్వయంగా పనిచేయకపోవడమే. మన మెదడులోని 2 భాగాలు సమన్వయంగా పనిచేయాలంటే, మన నాడీ వ్యవస్థలోని 72,000 నాడులు ప్రక్షాళన చేయబడాలంటే దానికి ఒకే ఒక మార్గం ధ్యానం. ధ్యానం చేయడం వల్ల మనకున్న అన్ని సమస్యలను అధిగమించవచ్చు. చూశారు కదా మిత్రులారా, మన ప్రాణానికి శ్వాస ఎంత అవసరమో, ధ్యానం ఎంత అవసరమో. ఈ విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి చేరి సరైన సమాచారం అందరికీ అందినట్లు అవుతుంది. ఈ వీడియోని మీ తోటి వారికి షేర్ చేయండి. మరియు మన అహం బ్రహ్మస్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను యాక్టివేట్ చేసుకోండి. మేము చేస్తున్న మరిన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు చేరే అవకాశం ఉంటుంది. మిత్రులారా, మీరు కూడా తెలుసుకున్న ఈ సమాచారం ద్వారా ధ్యాన సాధన ప్రారంభించి మీ జీవన విధానాన్ని ఉన్నతంగా మార్చుకుంటారని ఆశిస్తూ జై హింద్.